ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠ్యాంశం ధర్మరాజు వాక్చాతుర్యము. ఇది డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమ్ విద్యార్థులకు ఉంది. నా పేరు గద్ద వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ తెలుగు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరంగల్, రంగశయ్యపేట, వరంగల్ అర్బన్. ధర్మరాజు వాక్చాతుర్యము పాఠ్యాంశం. ఈ పాఠ్య భాగము తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతము ఉద్యోగ పర్వము లోని తృతీయాశ్వాసము నుండి గ్రహింపబడినది. ఈ పాఠ్యభాగమును 6 భాగములుగా విభజన చేసుకోవచ్చు. 1వది శీర్షిక పరిచయం, 2వది కవి పరిచయం, 3వది పూర్వకథా పరిచయం, 4వది పాఠ్యభాగ కథా సారాంశం, 5వది ప్రాధాన్యత కలిగిన పద్యాల సమగ్ర వ్యాఖ్య, 6వది సందర్భ సహిత వాక్యములు. కవి పరిచయం. శీర్షిక పరిచయం. ధర్మరాజు వాక్చాతుర్యము అను పాఠ్యభాగమును తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం ఉద్యోగ పర్వము తృతీయాశ్వాసము నుండి గ్రహింపబడినది. పాండురాజు కుమారులలో అగ్రజుడు ధర్మరాజు తన సోదరులు ద్రౌపదితో కలిసి శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళి కృష్ణుడిని కౌరవ సభకు రాయబారిగా వెళ్ళమని ప్రార్థించాడు. వెళ్ళబోయే ముందు శ్రీకృష్ణుడు కౌరవ సభలో ఎలా మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో ధర్మరాజు వివరిస్తాడు. మా తల్లి కుంతీదేవి బంధువులు సంతోషించే విధంగా మా రాజ్యభాగాన్ని మాకు ఇవ్వమని, లేదంటే కనీసం 5 ఊళ్ళు ఇస్తే చాలు అన్నాడు. ఇది కూడా మా వద్ద ఉన్న బంధువులకు కూడు గుడ్డలకు అడుగుతున్నాను అంటాడు. దుర్యోధనుడు అంగీకరించకపోతే యుద్ధం జరుగుతుందని హెచ్చరించమంటాడు. మేము కలిసి ఉంటే ఇద్దరికీ ఆనందం కలుగుతుంది. సంపద కోసం చంపి పాపము పొందడాన్ని నేను సహించలేనంటాడు. ఈ పాఠ్యాంశము ధర్మరాజు చమత్కారానికి, మాటల నైపుణ్యమునకు, సమయస్ఫూర్తికి ఈ ఘట్టం చక్కటి ఉదాహరణ. కవి పరిచయం. పాఠ్యభాగ రచయిత తిక్కన సోమయాజి. ఈ పాఠ్యభాగము ధర్మరాజు వాక్చాతుర్యము దేని నుండి గ్రహింపబడినది అనుకుంటే, ఆంధ్ర మహాభారతంలోని ఉద్యోగ పర్వము తృతీయాశ్వాసము నుండి గ్రహింపబడినది. ఇతని కాలము 13వ శతాబ్దము. ఆస్థాన కవి. నెల్లూరును
పరిపాలించిన మన్మసిద్ధ భూపాలుని ఆస్థాన కవిగా తిక్కన పనిచేశాడు. తిక్కన రచనలు: ఆంధ్ర మహాభారతంలోని విరాట పర్వము మొదలుకొని స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలను నిరాఘటంగా తెలుగులోకి అనువదించాడు. రెండవది నిర్వచనోత్తర రామాయణం, మూడవది విజయసేనము, నాలుగవది కృష్ణ శతకము. భారతము అంకితం. ఆంధ్ర మహాభారతాన్ని తిక్కన హరిహరనాథుడికి అంకితం చేశాడు. తిక్కన బిరుదులు: ఇతనికి కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు అని బిరుదులు కలవు. రచన విధానం: మహాభారతాన్ని అలతి పదాలతో నిర్మించాడు తిక్కన. నాటకీయ శైలిని ప్రవేశపెట్టి రంగస్థలం మీద పాత్రలు కదలాడుతున్న అనుభూతిని తిక్కన కలిగించాడు. అంశము: పూర్వకథా పరిచయం. పాండవులు జూదంలో ఓడిపోయి అరణ్యవాసము, అజ్ఞాతవాసము పూర్తి చేసి ఆ తర్వాత కొంతకాలం ఉపప్లావ్యంలో ఉన్నారు. ఒప్పందం ప్రకారం పాండవులకు రాజ్యభాగము తిరిగి ఇవ్వమని కౌరవుల వద్దకు ద్రుపదుడు తన పురోహితుడిని రాయబారిగా పంపాడు. సంజయుడు తీయగా మాట్లాడి పాండవులకు ఇచ్చేది ఏమీ లేదని వెల్లడిస్తాడు. ఆ మాటలు విన్న ధర్మరాజు శ్రీకృష్ణుడిని కౌరవ సభకు రాయబారిగా పంపాలని నిర్ణయించుకున్నాడు. పాండవులు, ద్రౌపది కలిసి శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి కృష్ణుడిని కౌరవ సభకు రాయబారిగా వెళ్ళమని ప్రార్థిస్తారు. రాయబారిగా వెళ్ళబోయే శ్రీకృష్ణుడు కౌరవ సభలో ఎలా మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో ధర్మరాజు శ్రీకృష్ణుడికి వివరించడంతో ఈ పాఠ్యభాగం ప్రారంభమవుతుంది. పాఠ్యభాగ కథా సారాంశం. దీనిలో పద్యంతో మనం ప్రారంభం చేద్దాం. మనము జనార్దను పాలికి జని కౌరవ సభకు అతని జనుమని ప్రార్థించిన మేలు బంధు హిత గురు జనములతో రణముగాక సంప్రీతియగున్. ధర్మరాజు తన సోదరులతో కలిసి శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు ఆయన అంటాడు ఈ పద్యంలో, మనం శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆయనను కౌరవ సభకు రాయబారిగా వెళ్ళమని ప్రార్థిస్తే మంచిది. చుట్టాలతో, ఆప్తులతో, గురువులతో యుద్ధం జరగకుండా సంతోషం కలుగుతుంది అని చెప్పి ధర్మరాజు తన వారందరితో కలిసి కృష్ణుడి నివాస మందిరానికి వెళ్తాడు. కృష్ణుడు ధర్మరాజుని గౌరవిస్తాడు.
ద్రౌపది ఒక పక్కకు కూర్చుంటుంది. ధర్మరాజు కృష్ణుడు మరో పక్కకు కూర్చుంటారు. మరొక పద్యంలో ఈ విధంగా వివరిస్తాడు. ఆపద గడవం బెట్టగా నోపి, ఆపద గడవం బెట్టగా నోపి, శుభంబైన దాని నోడంగూర్పన్, మాకీ పుట్టువునకు పాండుక్ష్మపాలుడు నిన్ను చూపిచనియ మహాత్మా. ఓ మహానుభావ, మా ఆపదలను పోగొట్టి మేలును కలిగించడానికి పాండురాజు మాకు ఈ జన్మలో నిన్ను చూపించి పోయాడు. నీ స్నేహితుల కార్యాన్ని చక్కబెట్టడానికి ఇదే తగిన సమయం. నీ కారణంగా దుర్యోధనుడితో యుద్ధం లేకుండానే మా రాజ్య భాగాన్ని మేము పొందాల్సి ఉంటుంది. మేము నీకు నీ కుమారుల వంటి వారము. మాకు పాపాలు రాకుండా చూసి మమ్మల్ని రక్షించు అని శ్రీకృష్ణుణ్ణి ప్రార్థిస్తాడు ధర్మరాజు. నీవు చెప్పినట్లే చేస్తాను. నీ అభిప్రాయం ఏమిటో చెప్పు అని కృష్ణుడు అంటాడు. అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణుడిని హస్తినాపురికి వెళ్ళి కౌరవులతో మాట్లాడి సంధి కుదుర్చమని కోరి కృష్ణుని అంగీకరింపచేసి కృష్ణునితో ఇలా అన్నాడు. ధర్మరాజు కృష్ణునితో సంభాషించుట. తర్వాత, కృష్ణ, మా పెద్ద తండ్రి ఆలోచన, దుర్యోధనుని పద్ధతి నిన్న సంజయుడి మాటల వల్ల తెలిసింది కదా. వారి మనసులు సంజయుడికి బాగా తెలుసు. రాజ్యభాగం పంచకుండా మంచి మాటలతో మా కోపాన్ని పోగొట్టాలని వాళ్ళు అనుకుంటున్నారు. మేము అరణ్య అజ్ఞాతవాసాలు చేసి వచ్చాము. మా పెదనాన్న వంశ మర్యాదను పాటించడం లేదు. కొడుకు అంటే ప్రేమ కాబట్టి దుర్యోధనుడి వంకరతనాన్ని ఆయన మాన్పలేడు. ఇంతకంటే మాకు కష్టం ఏముంటుంది? మా తల్లి బంధువులు సంతోషించేటట్లు దుర్యోధనాదులను శాంతింపచేసి ప్రీతితో మేము ఒకటిగా బ్రతకలేకపోవడం మాకు తగదు. ఇచ్చటి బంధులు నీవును నచ్చెరువడి వినుచునుండ, ఐదూళ్లను మాకిచ్చినను చాలు అంటిని, బొచ్చముగా ఇంతవట్టు పూర్ణము సొమ్మి. ఇక్కడి చుట్టాలు నీవు వింటుండగా మాకు 5 ఊళ్ళు ఇస్తే చాలు అంటాను. దీనిలో అసత్యము లేదు. కాని దుర్యోధనుడు
ఆ మాత్రానికైనా అంగీకరిస్తాడో లేదో. అంగీకరింపకపోతే యుద్ధం జరిగి తీరుతుంది. దానికి నేను సహింపలేను. నా వద్ద ఉన్న బంధువులకు కూడుగుడ్డల కోసం నేను రాజ్యభాగం అడుగుతున్నాను. మేము కలిసి ఉంటే మా ఇద్దరికీ ఆనందం కలుగుతుంది. ఎవరినైనా చంపాలనుకోవడం దేనికి? మరో మార్గం లేదా? ఆ పక్షంలో బంధుమిత్రులు ఉన్నారు. వారినందరినీ సంపద కోసం చంపి నింద పొందడాన్ని, పాపం పొందడాన్ని నేను సహింపలేను. క్షత్రియ ధర్మం ఎంతో కష్టమైనది. రాజులకు శస్త్రజీవనమే సరైనది. అయినా వంశనాశనము నాకు ఇష్టం కాదు. యుద్ధము సంపదను కలిగిస్తుంది, ప్రాణములను తీస్తుంది. చాలామంది ఒకడి చేతిలో ఓడిపోవడం, వీరులు అల్పుడి చేతిలో నశించడం జరగవచ్చు. యుద్ధం వల్ల జయము కలుగుతుందని కానీ అపజయము కలుగుతుందని కానీ చెప్పలేము. యుద్ధంలో ఓడిపోవడం మరణం కంటే కష్టము. యుద్ధం కాకుండా వేరే ఉపాయంతో శత్రువులను సాధించే నేర్పు కలవాడు గుండెపై చెయ్యి వేసుకొని హాయిగా నిద్రపోతాడు. పగ ఉంటే పాము ఉన్న ఇంటిలో ఉన్నట్లే. కాబట్టి చిరకాల విరోధం తగదు. పగను అణగించడం మంచిది. పగతో పగ అనగదు. పగ ఉన్నప్పుడు ఎదిరించకుండా ఉండడం, జవాబు చెప్పకుండా ఉండడం అసాధ్యము. పగ పూర్తిగా తీర్చుకోవాలంటే హింస తప్పదు. ఏ విధంగా చూసినా పగ మంచిది కాదు. శాంతిని పొందడమే అందరికీ శ్రేయస్కారము. మేము యుద్ధము జరగని పద్ధతిలో సంపదను కోరుతున్నాము. ధనములన్నీ పోకుండా, కులనాశనము కాకుండా మరే పద్ధతిలోనైనా మన పని నెరవేర్చుకోవడం మంచిది. కృష్ణ, మా మీద పక్షపాతం విడిచిపెట్టు. ధర్మముతో, నీతితో రెండు పక్షాల వారికి మేలు జరిగే విధంగా విదురుడు మొదలైన మంచివారు మెచ్చుకునేటట్లు ఔచిత్యముతో, నేర్పుతో, కాఠిన్యముతో రాజులందరితో మాట్లాడు. దుర్యోధనుడు అన్యాయంగా పరిశ్రమలు మాట్లాడినా ఓర్పుగా ఉండు. గౌరవము, అధికారము గల పెద్దవారి మాట వినకపోవడం అనే తప్పు దుర్యోధనుడి మీదనే ఉండని. మనం ధృతరాష్ట్రుని మాట చెల్లనిస్తే మనలను జనము అంతా మెచ్చుకుంటారు. ధృతరాష్ట్రుడు కొడుకును వెనక వేసుకొని మా వినయాన్ని అలక్ష్యం చేసి ఏ విషయాన్ని సరిగ్గా చెప్పకుండా అవినీతి చేసినా సంధి జరగడం అశక్యమని తొందరపడి తిరిగి రావద్దు. తెంపు చేసేటప్పుడు లోకులు మెచ్చుకునేటట్లు ధర్మం స్పష్టపడే విధంగా మాట్లాడి
మా మనసులను నిశ్చింతగా చెయ్యి. నీవే ఇలా కష్టాలతో బాధపడే మా మనస్సు నొప్పిని తీర్చే వైద్యుడవు. ఇన్ని మాటలు ఎందుకు? నీవు ఎలా సంధి నడపదలచావో అదే నాకు ఇష్టం. నీవు దుర్యోధనుడి దగ్గరకు వెళ్ళడం మంచిది కాదని నాకు అనిపిస్తుంది. అతడు, అతని మంత్రులు పొగరుబోతులు. సంధి వచనాలను వారు తిన్నగా వినరు. కౌరవులు వక్రబుద్ధులు, అవినయం కలవారు, క్రూర కర్మలు చేసేవారు. అటువంటి నీచుని దగ్గరకు నిన్ను నేను పంపలేను. నీకు కష్టమును కలిగించేదే ఏ పదవిని కూడా నేను అంగీకరించను. నీవు ఒంటరిగా అక్కడకు వెళ్ళకు అంటాడు ధర్మరాజు. శ్రీకృష్ణుని సంభాషణ. ధర్మరాజు మాట విని శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. ధర్మరాజా, దుర్యోధనుడే కాదు, ధృతరాష్ట్రుడు కూడా అటువంటి వాడే. నీ మాట నిజము. నీ అభిప్రాయము నాకు తెలిసింది. నేను చెప్పేది విను. నేను నిజంగా కోపిస్తే అక్కడ యుద్ధంలో నన్ను ఎదిరించగల వీరుడు ఒక్కడూ లేడు. నన్ను పంపించు. నేను వెళ్ళడం ఏ విధంగానైనా మంచిదే. ధనప్రాప్తి అవుతుంది, లేదా మనకు పాపం రాకుండా ఉండే మాటలైనా పొడతాయి. శ్రీకృష్ణుడి మాటలు విన్న ధర్మరాజు తిరిగి ఇలా పలుకుతాడు. మంచిది, నీవు వెళ్ళి మేము వారు కలిసి ఉండేలా సంధి చెయ్యి. అది మనకు మంచిది. కృష్ణ, నీవు మమ్మల్ని కౌరవుల్ని ఎరుగుదువు. ఏది మంచో ఎరుగుదువు. ప్రయోజనం సిద్ధించే విధానము తెలుసు. మాట్లాడే పద్ధతిని తెలుసు. నీకు బుద్ధులు చెప్పడానికి నేనెంతటి వాడిని? నీవు వెళ్ళిరా అని ధర్మరాజు పలుకుతాడు. ప్రాధాన్యత కలిగిన పద్యముల సమగ్ర వ్యాఖ్య. దీనిలో 6 పద్యములు ఉన్నవి. అందులో 1వది. అక్కట లాతులైన పగరైనను చంపగ కోరనేలా, యొండొక్క తెరుంగు లేదే అది ఎప్పుడే, బంధు సృహోజ్జనంబులా దిక్కుననున్నవారు, గనుతింపక సంపదకై వధించి దూరెక్కుట దోషమందటను నీ దురవస్థల కోర్వవచ్చునే. కఠిన పదములకు అర్థములు. అక్కట అయ్యో, లాతులైన ఇతరులైన, శత్రువులైన చంపగ కోరనేలా. చంపుట కోరడం ఎందుకు? ఒండొక్క తెరుంగు లేదే, ఇంకొక మార్గం ఏమీ లేదా? అది ఒప్పదే, ఆ పద్ధతి సరి అయినది కాదా? బంధు సృహుజ్జనంబులు, బంధువులు స్నేహితుల సమూహము,
ఆ దిక్కునన్ ఆ కౌరవ పక్షంలో ఉన్నవారు ఉన్నారు. గనుతింపక సంపదకై వధించి, లెక్క పెట్టకుండా రాజ్యం కోసం చంపి, వధించి చంపి, దూరెక్కుట దోషమందట. నిందను పొందడం పాపాన్ని పొందడమే కదా అనే ఈ దురవస్థలకు ఓర్వవచ్చునే. ఇటువంటి కష్టాలకు సహించడానికి వీలవుతుందా? తాత్పర్యము: అయ్యో, ఇతరులైన శత్రువులైనా చంపాలి అనే అనుకోవడం ఎందుకు? అంతకంటే ఇతరమైన మార్గం ఇంకొకటి లేదా? అది మంచిది కాదా? ఆ కౌరవ పక్షంలో బంధువులు, మిత్రులు ఉన్నారు అని భావించకుండా సంపద కోసం వారినందరినీ చంపి ఈ లోకంలో నిందను పొందడం, పరలోకంలో పాపం పొందడమే కదా. ఈ రెండు దురవస్థలను ఎలా సహించగలను? ఈ పద్యము ఉత్పలమాల పద్యము. దీనిలో 4 పాదాలుంటాయి. ప్రతి పాదములో 20 అక్షరములుంటాయి. 1వ అక్షరమునకు 10వ అక్షరం యతిస్థానంగా ఉంటుంది. ప్రతి పాదములో భగనము, రగనము, నగనము, భగనము, భగనము, రగనము, వగనము అను గణములుంటాయి. ఈ లక్షణములు కలిగిన పద్యమును ఉత్పలమాల పద్యం అంటారు. ఈ పద్యంలో ఈ లక్షణాలన్నీ నిర్దిష్టంగా కనపడుతున్నాయి. మరొక పద్యము. ఇది చెంపకమాల పద్యము. పగ అడగించు ఎంతయు శుభం అది లెస్స అడంగునే పగంబగు వగగొన్న మార్కొనక పల్కకయుండగవచ్చునే. కడుందెగ మొదలెత్తిపోవ పగదీర్పగ వచ్చిన క్రౌర్యమొందు ఏమీ గతి తలంచినం పగకు మేలిమిలేమి ధ్రువంబు కేశవా. ప్రతిపదార్థము: పగ అడగించుట, శత్రుత్వము తగ్గించడం. ఎంతైనా చాలా వరకు శుభము, అది మేలైనది, అది లెస్స. పగను అంతం చేయడం మంచిది. పగన్ పగ అడంగునే, విరోధము చేత శత్రుత్వం తగ్గిపోతుందా? పగగొన్నన్ ఊర్కొనన్, పగబడితే ఎదిరించకపోయి పల్కక ఉండవచ్చునే, మాట్లాడకుండా ఉండడం వీలవుతుందా?
కడుదెగన్ మొదలెత్తిపోవన్ మిక్కిలి సాహసముతో నశించే విధంగా పగన్ తీర్పగ వచ్చునెన్. పగను సాధించడానికి సిద్ధమై వస్తే క్రౌర్యమొందున్ క్రూరత్వము తప్పదు, హింస తప్పకుండా జరుగుతుంది. కేశవా, ఓ కృష్ణ, ఏవి గతిన్ తలంచినన్, ఏ విధంగా ఆలోచించినా పగకున్ మేలిమి, పగకు మంచిదనము, ఏమి ధ్రువంబు లేకపోవడం నిశ్చయము. తాత్పర్యము: ఓ కృష్ణ, పగ తగ్గించుకోవడం చాలా మేలు. అది చాలా మంచిది. పగ వల్ల పగ తగ్గిపోతుందా? పగబడితే ఎదురించకుండా, పరుషంగా మాట్లాడకుండా ఉండడం వీలవుతుందా? మిక్కిలి సాహసంతో పూర్తిగా నాశనం అయ్యేటట్లు పగ తీర్చుకోవడానికి సిద్ధమైతే తీవ్రమైన క్రూరత్వం కలుగుతుంది. కాబట్టి ఏ విధంగా ఆలోచించినా పగ వల్ల ఎలాంటి మేలు కలగదు. ఇది యథార్థము. ఈ పద్యము చెంపకమాల పద్యము. ఈ పద్యములో 4 పాదములుంటాయి. ప్రతి పాదములో నగనము, జగనము, భగనము, జగనము, 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 రగనము అను గణములు ఉంటాయి. ఒకటవ అక్షరమునకు 11వ అక్షరం యతిస్థానముగా ఉంటుంది. ప్రతి పాదములో 2వ అక్షరం ప్రాసానియమంగా ఉంటుంది. ఈ విధమైన లక్షణములు కలిగినటువంటి పద్యమును చెంపకమాల పద్యంగా మనం చెప్పుకోవచ్చు. మరొక పద్యము. కావున శాంతి పొందుటయా కర్జము తానది అట్టులుండే శ్రీగావలెనంచు బోరితము కాబియు కోరెద మెల్ల సొమ్ములుం పోవుటయుం కులక్షయము పుట్టుటయున్ వెలిగాగా నొండుమైనే విధినైన జక్కబడుటెంతయు నొప్పుచుమి జనార్దన. కావున, కాబట్టి జనార్దన, ఓ శ్రీకృష్ణ, శాంతి పొందుటయు, శాంతిని పొందడం, కర్జము ముఖ్యమైనది. తానది అట్టులు, ఆ విషయం అలాగా ఉండెన్, ఉంది. శ్రీ కావలెన్ అంచున్, రాజ్యలక్ష్మి కావాలి అంటూ
పోరితము యుద్ధము కామియున్ కాకుండా ఉండడం కోరేదము కోరుతున్నాము. ఎల్ల సొమ్ములున్ పోవుటయున్ సమస్తమైన సంపదలు పోవడం కులక్షయము పుట్టుటయున్ వంశనాశనము కలగడమే కదా. వెలిగాగన్ ఒండుమైన్ లేకుండా మరొక విధంగా ఏ విధన్ అయినన్ ఏ రకంగానైనా చక్కబడుట ఎంతయున్ కుదరడం మంచిది, ఒప్పుజుమి బాగుంటుంది కదా. తాత్పర్యము. కాబట్టి ఓ శ్రీకృష్ణ, శాంతిని సాధించడమే అవశ్య కర్తవ్యం. ఆ విషయం అలా ఉంచు. మాకు రాజ్యము కావాలి, యుద్ధం కాకుండా ఉండాలి. అదే కాంక్ష మాకు ఉంది. సమస్త సంపదలు నాశనం కాకుండా, వంశనాశనం లేకుండా మరొక రకమైన ఏ ఉపాయంతోనైనా నా సమస్య తీరితే ఎంత బాగుంటుంది. ఈ పద్యము ఉత్పలమాల పద్యము. దీనిలో 4 పాదాలుంటాయి. ప్రతి పాదములో భరణ భభరవ అను గణములు ఉంటాయి. 1వ అక్షరమునకు 10వ అక్షరం యతిస్థానముగా ఉంటుంది. ప్రతి పాదములో 2వ అక్షరం ప్రాసాన్యమంగా ఉంటుంది. ప్రతి పాదములో 20 అక్షరములు ఉంటాయి. ఈ లక్షణములు కలిగిన పద్యమును ఉత్పలమాల పద్యం అంటారు. నాలుగో పద్యం. మనమున పక్షపాతగతి మా దశమానము ధర్మనీతి వర్తనముల 2 దిక్కుల హితంబును పెంపును గల్గునట్టి చొప్పున విదురాది సజ్జనుల బుద్ధికి ఆ ఉచితంబుతోడి మేల్పున పరుసందనంబునను భూపతులెల్ల నెరుంగ నాడుమీ. కఠిన పదములకు అర్థములు. ప్రతిపదార్థము. మనమునన్ మనసులో, మా దశన్ పక్షపాత గతిన్ మా మీద పక్షపాత ప్రవర్తనను మానుకో. ధర్మనీతి వర్తనములన్ 2 దిక్కులన్
ధర్మము యొక్క, నీతి యొక్క పద్ధతులలోనూ రెండు పక్షాల యొక్క వారిని హితంబును, మేలును, పెంపును, అభివృద్ధియును కల్గునట్టి చొప్పునన్ కలిగేటటువంటి విధంగా విదురాది సజ్జనుల్ బుద్ధికిన్, విదురుడు మొదలైనటువంటి సజ్జనుల యొక్క బుద్ధికిన్, మనసునకు రాన్ ఉచితంబుతోడి మేల్పనన్, మనసుకు నచ్చే విధముగా యోగ్యతతో కూడినటువంటి పద్ధతిలో పరుసందనంబునన్, కాఠిన్యముతోను భూపతులెల్ల ఎరుంగన్, రాజులందరూ తెలుసుకునే విధంగా ఆడుమి, మాట్లాడు. తాత్పర్యం: మనసులో మా మీద పక్షపాతం మానుకో, ధర్మాన్ని, రాజనీతిని అనుసరించు, రెండు పక్షాలకు మంచి కలిగేటట్లు, అభివృద్ధి కలిగే రీతిగాను విదురుడు మొదలైన సజ్జనుల మనస్సులను నచ్చేటట్లు తగినటువంటి నేర్పుతో, కాఠిన్యముతోనూ అక్కడ ఉండే రాజులకు అందరికీ తెలిసే విధంగా మాట్లాడు. ఈ పద్యపాదము చెంపకమాల పద్యం. ఇది ఇంతకుముందు చెప్పినట్లుగా చెంపకమాల పద్యమునకి ఏ లక్షణములైతే ఉంటాయో 4 పాదములు ఉంటాయి. ప్రతి పాదములో నజ, బజ, జజ, ర అను గణములు ఉంటాయి. 1వ అక్షరమునకు 11వ అక్షరం యతిస్థానంగా ఉంటుంది. ప్రతి పాదములో 2వ అక్షరం ప్రాసానియమంగా ఉంటుంది. ప్రతి పాదములో 21 అక్షరములు ఉంటాయి. ఈ లక్షణములు కలిగిన పద్యమును చెంపకమాల పద్యం అంటారు. దీనిలో 5వది తగవున పోక రాజు బెడిదంబులు పల్లికిన ఏని సైచి ఒప్పుగా నిలుమి, గురుత్వము ప్రభుత్వమును గల పెద్దవారి మాట గొనమి, ఆ సుయోధను కడన్ నిలువన్ మనమెల్ల గారవంభుగా కురు వృద్ధు పల్కు దళపం జన ఇచ్చిన మెచ్చరే జనుల్. రాజు దుర్యోధనుడు తగవునన్ పోక న్యాయంగా ప్రవర్తించకుండా బెడిదంబులు పలికిన సైచి పరుషములైన మాటలు మాట్లాడిన ఓపికతో సహించి ఒప్పుగన్ నిలుమి, తగిన విధముగా సభలో నిలబడుము. గురుత్వమున్ ప్రభుత్వమునున్
పెద్దతనము, అధికారము కల ఉన్న పెద్దవారి మాట కొనమి, పెద్దవారి మాట స్వీకరింపకపోవడం, ఆ యోధను కడన్ నిలువన్, ఆ దుర్యోధనుడి వద్దనే నిలువన్ ఉండగా మనమెల్లన్ మనందరము గారవంబుగన్ కురువృద్ధుల్ పల్కున్, కౌరవులలో పెద్దవాడైన ధృతరాష్ట్రుని మాటలని గౌరవంతో తలపున్, ఉద్దేశమును చననిచ్చినన్ చెల్లించితే జనులు మెచ్చరే, ప్రజలు మెచ్చుకోరా? మరి తప్పకుండా మెచ్చుకుంటారు. తాత్పర్యము: ఆ దుర్యోధనుడు న్యాయంగా ప్రవర్తించక పరుషంగా మాట్లాడితే సహించి తొనకకుండా ఉండు. పూజ్యభావము, అధికారం గల పెద్దల మాటలు స్వీకరించక త్రోసిపుచ్చటం ఆ దుర్యోధనుడు చేసినప్పుడు మనము ఆ కురువంశంలో పెద్దవారి మాటలను గౌరవించి వారి ఉద్దేశం ప్రకారం నడుచుకుంటే జనం అంతా మనలనే మెచ్చుకుంటారు. చివరి అంశం సందర్భ సహిత వ్యాఖ్యములు. ఒకటవది, ఇంతకంటే గలదే యొడరు మాకు. కవి పరిచయం. ఈ వాక్యము, ఈ పద్యపాదము తిక్కన రచించిన మహాభారతంలోని ఉద్యోగ పర్వము నుండి గ్రహించిన ధర్మరాజు వాక్చాతుర్యం అను పాఠ్యభాగంలోనిది. సందర్భము: తమకు కౌరవులకు సంధి చేయడానికి ధర్మరాజు కౌరవ సభకు రాయభారిగా వెళ్ళడానికి శ్రీకృష్ణుడిని అంగీకరింపచేశాడు. ధృతరాష్ట్ర దుర్యోధనుల స్వభావం వల్ల తమకు ఆపద వచ్చిందని రాయబారిగా వెడుతున్న కృష్ణుడితో ధర్మరాజు చెప్పిన సందర్భంలోనిది వివరణ. ఒప్పందం ప్రకారం అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి చేసుకున్న పాండవులు ధృతరాష్ట్రుని రాజ్యభాగం పంచి ఇవ్వమని అందుకు రాయబారిగా శ్రీకృష్ణుని పంపించడం జరిగింది. పుత్రమోహంతో దుర్యోధనుడి చెడు నడవడిని మానిపించలేకపోయాడు. అందువల్ల తమకు పెద్ద ఆపద వచ్చిందని ధర్మరాజు శ్రీకృష్ణుడితో చెప్పాడు. ఈ దురవస్థల కోర్వవచ్చునే. కవి పరిచయము ఇంతకుముందు చెప్పినట్లుగానే ఉంటుంది. సంపద కోసం శత్రువులను చంపడం వల్ల నింద పాపం వస్తాయని, ఆ దురవస్థలను సహించలేమని ధర్మరాజు శ్రీకృష్ణునితో చెప్పిన సందర్భములోనిది. కౌరవ పక్షంలో బంధువులు, స్నేహితులు ఉన్నారు.
సంపద కోసం వారిని చంపితే ఈ లోకంలో నింద, పరలోకంలో పాపం కలుగుతాయి. ఈ నీచ స్థితిని తాను సహించలేనని ధర్మరాజు కృష్ణునితో పలుకుతాడు. ఏమి గతి తలంచెనన్ పగకు మేలిమిలేమి ధ్రువంభు. కవి పరిచయము మొదటగా చెప్పినట్లుగానే ఉంటుంది. సందర్భము పగ తగ్గించుకోవడం మంచిదని, పగ వల్ల పగ అనగదని, ఏ విధంగా ఆలోచించినా పగ వల్ల ఎటువంటి మంచి జరగదని ధర్మరాజు శ్రీకృష్ణునితో చెప్పిన సందర్భంలోనిది. వివరణ: ఏ విధంగా ఆలోచించినా శత్రుత్వానికి మంచి లేకపోవడం, పగపడితే ఎదిరించకుండా పరుషంగా మాట్లాడకుండా ఉండడం వీలు కాదని ధర్మరాజు అభిప్రాయం. ఈ మాటల్లో ధర్మరాజు యొక్క శాంతి ప్రియత్వము ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మనమున పక్షపాత గతి మాదిశ మానము. కవి పరిచయం మొదటగా చెప్పినట్లుగానే ఉంటుంది. దీంట్లో సందర్భము ధర్మరాజు తమకు కౌరవులకు సంధి చేయమని శ్రీకృష్ణుడిని కౌరవ సభకు రాయబారిగా పంపిస్తాడు. కౌరవ సభలో శ్రీకృష్ణుడు ఎలా మాట్లాడాలో సలహాలిస్తూ ధర్మరాజు కృష్ణుడితో చెప్పిన సందర్భంలోనిది. వివరణ: ధృతరాష్ట్రుడు తన కొడుకు పక్షం వహించి ఏ నిర్ణయాన్ని చెప్పకపోయినా తొందరపడి సంధి కుదరదని, తెగదెంపులు చేయవద్దని ధర్మరాజు కృష్ణునికి చెప్పాడు. తెగతెంపు చేయవలసి వస్తే లోకం మెచ్చుకునేటట్లు, ధర్మం అందరికీ స్పష్టమయ్యేటట్లు, పాండవుల మనస్సునకు దిగులు లేకుండా ఉండే విధంగా చేయమని ధర్మరాజు శ్రీకృష్ణుడిని కోరుతాడు. ధన్యవాదములు.